నువ్వు అదే మాట్లాడతావే. పిసిసి అధ్యక్షుడు బీసీ నాయకుడే. ఒత్తిడి చేసిరంట. ఇటు ఎవరు ఒత్తిడి చేయరు. హైకమాండ్ నిర్ణయం. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అవునా? మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు. క్రమశిక్షణ కమిటీ ఉంటుంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పిసిసి అధ్యక్షుడు మాట్లాడుకొని వాళ్ళిద్దరి నిర్ణయాల మేరకే నోటీసులు ఇస్తారు. వాళ్ళిద్దరిని పిసిసి అధ్యక్షుడు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నిర్ణయాల మేరకే సస్పెండ్ చేస్తారు. ఇది ఎంత పెద్ద సీనియర్లు అయినా, నువ్వే కాదు అంతకుముందు సీనియర్ నాయకులందరినీ కూడా సస్పెండ్ చేశారు, చర్యలు తీసుకున్నారు. అది కాంగ్రెస్ పార్టీ నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళకు ప్రతి ఒక్కరి మీద చర్య తీసుకుంటారు. అది తప్పు. ఎందుకంటే అది ఎవ్వరు ఎంత పెద్ద తోపుగాలు కానీ 30 ఏళ్ళు 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే వారి మీద ఖచ్చితంగా నోటీసులు ఇస్తారు, సస్పెండ్ చేస్తారు. చిన్నారెడ్డి ఏదో క్రమశిక్షణ చైర్మన్ ఉన్నారో ఆయన, చిన్నారెడ్డి కూడా చాలా సార్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడింది కదా, ఆయన ఎందుకు సస్పెండ్ చేయరని చెప్పేసి అడుగుతుంది. ఆయన నోటీసులు ఆయన జవాబు చెప్పిండు కదా. నువ్వు ఎందుకు మాట్లాడినావంటే పోయి హైకమాండ్ పిసిసి అధ్యక్షుడి ముందర జవాబు చెప్పిండు కదా. అయినా కాదు, ఎవరైనా జవాబు చెప్పవలసిందే. ఎంతమంది పెద్ద తోపుగాలైనా జవాబు చెప్పవలసిందే. కాంగ్రెస్ పార్టీకి దానికి ఒక నిబంధనలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీ అయినా టీఆర్ఎస్ పార్టీ అయినా ఏ పార్టీలకైనా ఆ పార్టీ నిబంధనలు ఉల్లంఘించి మాట్లాడితే ఏ పార్టీ అయినా చర్య తీసుకుంటుంది. ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీ కూడా అన్నిటికీ పార్టీకి నిబంధనలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని తిరుగుతుంటారా? రేపు బీజేపీ పార్టీలో ఉంటావు బీజేపీ పార్టీని తిరుగుతుంటారా? టీఆర్ఎస్ పార్టీలో ఉంటే టీఆర్ఎస్ పార్టీని తిరుగుతూ ఊకుంటాడు ఏంది? వీళ్ళు ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ కాబట్టి ఇప్పటిదాకా ఒప్పిబట్టారు. ఫస్ట్ అప్పుడే నేను వేరే పార్టీలలో ఉంటే ఫస్ట్ అప్పుడు ఎప్పుడు సస్పెండ్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోవాలను. 50 కోట్లకు పిసిసి కొనుక్కుని గతంలో రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేశారు కోమరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళు. సో దీని అప్పుడు మరి నోటీసులు ఏమి ఇవ్వలేదు కదా మరి పార్టీ అని చెప్పేసి అడుగుతుంది. రాజగోపాల్ రెడ్డి గారిని సస్పెండ్ కాదు, కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలని ఆలోచన చేసిన సందర్భంలోనే ఆయన గారు పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసి బీజేపీ పార్టీకి వెళ్ళిపోయాడు. ఎమ్మెల్యే టికెట్ తీసుకొచ్చుకున్నాడు, అక్కడ నిలబడ్డాడు, ఓడిపోయాడు. తర్వాత ఆలోచన చేసుకున్నాడు, నా సొంత గుట్టుకి వెళ్ళిపోతా, నా కాంగ్రెస్ పార్టీ నాకు ముఖ్యం, ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తిరిగి మళ్ళీ హైకమాండ్ను ఆయన మంచి వచ్చాడో ఒప్పుకున్నాడు. తప్పులు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నాడు కూడా పిసిసి అధ్యక్షుడిని కలిసిండు, తప్పులు ఒప్పుకొని మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. అంతే తప్ప అక్కడ ఆయన నువ్వు ఎప్పుడు అప్పుడు నువ్వు కూడా రాజీనామా చేసిపో. ఆయన రాజీనామా చేసిపోయిండు కదా, ఎమ్మెల్యే కూడా రాజీనామా చేసాడు, పార్టీకి రాజీనామా చేసాడు కదా. మరి నువ్వు కూడా పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్సీకి రాజీనామా చేసి నువ్వు పోయి పోటీ చేయి. దమ్ము ఉంటే పోటీ చేయవయ్యా, నువ్వు కూడా రాజీనామా చేయి. నీకెందుకే కాంగ్రెస్ పార్టీ చర్య? కాంగ్రెస్ పార్టీ నువ్వు తప్పంటున్నావు కదా, తప్పనే ముందు సపరేట్గా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయి, ఎమ్మెల్సీకి రాజీనామా చేసి నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలువు. లేకుంటే వేరే పార్టీకి పోయి నిలబడు. నేను అద్దరిటోళ్ళు ఎవరు? ఇలాంటి మాటలు మాట్లాడకు. నువ్వు కేసీఆర్కు ఏజెంట్గా తయారైనావు. కేసీఆర్కు అమ్ముడు పోయే కార్యక్రమంలో ఉన్నావు. నువ్వు అమ్ముడు పోయినవు కూడా. ఎందుకంటే నీకు హెలికాప్టర్ పెట్టిండు శ్రీనివాసరావు. హెలికాప్టర్ ఎవరిది? శ్రీనివాసరావు గారు ఎవరు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. తెచ్చుకోవడంలో తప్పేముందంటారు? రెంట్ కాదు, రెంట్ ఎవరు పెడతారే? శ్రీనివాసరావు సంగతి మీకు తెలుసా? 1000 కోట్లకు ఉంటాడు. రెంట్ కోసం కదా, ఆయన కుటుంబం కోసం కొనుక్కున్నాడు హెలికాప్టర్. రెంట్లు పెట్టుకుని అడక తినే బతుకు కాదైనది. శ్రీనివాసరావు అంటేనే 1000 కోట్లకు ఉంటాడు. ఆ 1000 కోట్ల శ్రీనివాసరావే కేసీఆర్ బంధు. మాజీ ఎంపీ వినోద్రావు గారి వాళ్ళ సొంత అన్న. కేసీఆర్ హెలికాప్టర్ పెట్టు తిరుమల మల్లన్న కంటే పెట్టిండు. బీసీ బహిరంగ సభ జరుగుతుంది వరంగల్లో. శ్రీనివాసరావు హెలికాప్టర్కు ఎప్పుడైతే కేసీఆర్ నుంచి ఫోన్ పోయిందో హెలికాప్టర్ పెట్టిండ్రు తిరుమల మల్లయ్యకు. దాని మీద పోయించిండు మీటింగ్కు. ఇలా 100 కోట్లకు బేరం మాట్లాడుకున్నాడు కేసీఆర్ దగ్గర. బీసీల మీటింగ్లు పెడతా, బీసీలందరినీ టీఆర్ఎస్ పార్టీకి తీసుకొస్తాను ఒప్పందం కుదిరించుకొని 100 కోట్లు తీసుకొని ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తిట్టు అంటే తిడుతున్నాడు. బేరం మాట్లాడుకున్నాడు, అమ్ముడు పోయిండు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఏం నష్టం పోదా? నష్టం ఇక్కడ దేవాబు. అసలు ఈయన లాంటి వాళ్ళు తోపుగాళ్ళు, ఈయన లాంటి వాళ్ళు 100,000 మంది పోయిన వాళ్ళు ఎవరిని కూడా కాంగ్రెస్ పార్టీలో పోయిన కావాలి పుట్టుకత్తారు. ఇలా కాంగ్రెస్ పార్టీ, దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. దీనికి 130 ఏళ్ళ చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి. బ్రదర్ గుర్తుపెట్టుకో, 130 ఏళ్ళ చరిత్ర ఉంది. ఇది పోతూనే ఉంటారు, అత్తనే ఉంటుంది. ఈటాన్ రోడ్లో చాలా మంది కూడా పోయారు. చాలా మంది మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోతేనే ఒక ఇంటికి ఊసిపోయిందని ఊరుకున్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎవరు లెక్కలకు తీసుకోదు. అదంతా పక్క పెట్టవే. కాంగ్రెస్ పార్టీ ప్రజలే బలం. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కార్యకర్తలే బలం. అర్థమైందా? ప్రజలే కాంగ్రెస్ పార్టీకి బలము. కాంగ్రెస్ పార్టీకి బలం ఎవరన్నా ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కానీ దేశ ప్రజలే బలం. ఎవడు బలం కాదు.
ఈ నాయకులు అంటాడు అత్తడు పోతాడు వీళ్ళు ఎవరిని పట్టించుకోరు. అది గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. హైకమాండ్ నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండవలసిందే ఖచ్చితంగా. ఎందుకంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ చేసిండు, బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిండు, బీసీ జనాభా లెక్కలు చేయించాడు, కులగణన చేయించాడు, బీసీలకు 42% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ చేసిన మహానుభావుడు, దమ్మున్న నాయకుడు, ఈ రాష్ట్రానికి పేద ప్రజల నాయకుడు, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.